అభిరుచికి స్వాగతం సుస్వాగతం. నోరూరించే వంటలు, వాటిలోని పోషక విలువలు, అలాగే మీకు ఉపయోగపడే చిట్కాలను అందిస్తున్న మీ ఎంటీఆర్ మసాలా అభిరుచి ఈ రోజు కూడా మంచి మంచి వంటకాలతో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. వంటలు పిండి వంటల్లో మీరు కోరే వంటకాల్ని మా చెఫ్ చేసి చూపిస్తున్నారు. మరి ఈ రోజు ఎవరు ఏమంట కోరారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నాండి. మరి ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఏ వంట సెలెక్ట్ అయిందో చూద్దామా? ఓకేనండి. ఓకే. అంజలి గారు కట్ మిర్చి అండ్ బెండి కాంబినేషన్ లో ఏదైనా కర్రీ చేసి చూపిస్తారని చెప్పేసి కోరారు. కట్ మిర్చి అండ్ బెండి డిఫరెంట్ కాంబినేషన్ అండి. చాలా కొత్త కాంబినేషన్, ఎక్కడ వినలేదు కూడా. బాగుంటుందా? బాగుంటుంది. అంటే కట్ మిర్చి దానికి ఒక టేస్ట్ ఉంటుంది కదా. yes సో బెండి కూడా మనకు బాగానే ఉంటుంది. యా. సో ఇక్కడ ఏంటంటే కొంచెం టమాటో బేస్డ్ ఇద్దాం, చాలా బాగుంటుంది. ఓకే. కట్ మిర్చి బెండి కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కట్ మిర్చి బెండి కర్రీకి కావాల్సిన పదార్థాలు: మిరపకాయ బజ్జీలు 4, తరిగిన బెండకాయలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన టమాటాలు 2, ధనియాల పొడి 1 టీ స్పూను, జీలకర్ర పొడి 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, కరివేపాకు 2 రెమ్మలు. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? కట్ మిర్చి బెండి కర్రీ. ఓకే అండి. సో ముందుగా ఏంటంటే మనం మిరపకాయ బజ్జీలను ముక్కలుగా కట్ చేసి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. కట్ మిర్చి రెడీ చేసుకోవాలి. చాపింగ్ బోర్డు ఇస్తారా? ఆయిల్ హీట్ కి పెట్టేసుకుందామా? ఓకే. సో కట్ మిర్చి బెండి కర్రీకి ఫస్ట్ మనం మిరపకాయ బజ్జీలు బయట ఉండైనా తెచ్చుకోవచ్చు, లేదా ఇంట్లో వేసుకున్నైనా ఇలా కట్ చేసి వేయించుకోవచ్చు. అవునండి. ఓకే. ఓకే. సో బయట నుండి తెచ్చుకునే కన్నా సింపుల్ ప్రాసెస్ కాబట్టి శనగపిండి ఇవన్నీ మిక్స్ చేసుకొని వేసుకునేటప్పుడు హ్యాపీగా ఇలా బజ్జీలు వేయించుకొని కట్ చేసి మళ్ళీ వేయించుకుంటే అయిపోయింది. అంటే చాలా మందికి డౌట్ ఏంటంటే మిరపకాయ బజ్జీలు వేసిన తర్వాత మిగలవన్నీ. ఓ సో ఇది అందరి ఫేవరెట్ స్నాక్ కదండి. ఓకే. సో ఇది అటువైపు మార్చేసుకుని మనం వేస్తూ ఉంటాను. సో వేడివేడిగా చేస్తే అక్కడికక్కడే తినేస్తారు, అయిపోతాయని. సో మొత్తం తినేసిన తర్వాత మిగిలిన తర్వాత ఈవినింగ్ కి మనకి కర్రీ ఏదైనా కావాలి కదా నైట్ కి. సో అలాంటప్పుడు చల్లారిపోయిన ఏమన్నా ఉంటే ఇలా వేయించుకోవచ్చు. సో కొద్దిగా నూనె వేసుకుని దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా కరివేపాకు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. కానీ ఇది చాలా కొత్తగా ఉందండి, డిఫరెంట్ గా కట్ మిర్చి అండ్ బెండి కాంబినేషన్ అనేది చాలా బాగా వస్తుందండి. అంటే మిర్చి వల్ల, కట్ మిర్చి వల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ మీరు గ్రేవీ టొమాటోతో చేస్తున్నా అన్నారు కదా? టమాటో ఇస్తున్నాం. సో టమాటో ముక్కలు యాడ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు దీంట్లో బెండకాయ ముక్కలు. ఓకే. సో ఇంత పొడుగు కట్ చేసినట్టయితే మనకు ఉడికిన తర్వాత ఇంతే అవుతాయి. కరెక్ట్ కట్ మిర్చి సైజ్ లో అవుతాయి కాబట్టి ఇలా కట్ చేశారా? అవునండి. ఓకే. సో దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు. ఓకే. సో బెండకాయలు ఈజీగా మగ్గిపోతాయి. అవునండి. సో వీటంటే కొంచెం మూత పెట్టేస్తే మనకు తొందరగా అవుతుంది. సో ఇవి వేగాలి, బెండకాయలు ఉడకాలి కాబట్టి ఒక చిట్కా చూద్దాం. ఓకే అండి. మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా.
ఉల్లిపాయని మొదళ్ళు కట్ చేసి నీళ్ళల్లో వేసి కొద్దిసేపటి తర్వాత కట్ చేసినట్లయితే కళ్ళలోంచి నీళ్లు రాకుండా ఉంటాయి. చిట్కా చూసారు కదా. ఓకే, ఇక్కడైతే వేగిపోయాయండి. ఎస్. సో బెండకాయలు ఇంకొంచెం ఉడకాలి కావాలి. సో ఇది మనకు హాఫ్ డన్ అయిన తర్వాత టమాటా ముక్కలు. ఓకే, సో ఎక్కువ మసాలాస్ లాంటివి ఏం లేకుండా సింపుల్గా అండి. ధనియాల పొడి. ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి. ఇది జీలకర్ర పొడి కంపల్సరీ అండి, దీనికి బాగుంటుందా? బెండకాయ దాంట్లో బాగుంటుంది. అలాగే కట్మిర్చి కూడా వేస్తున్నాం కదా, ఈ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఓకే, సో ఈ కర్రీ చక్కగా మనకి రోటీస్కి కూడా బాగుంటుంది అండ్ రైస్కి కూడా ఇంకా బాగుంటుంది. రైస్ చాలా బాగుంటుంది. సో గ్రేవీతో పాటు నంచుకోవడానికి బెండకాయ ముక్కలు ఉంటాయి, అలాగే కట్మిర్చి కూడా ఉంటాయి. సో ఇది కొంచెం ఒక 1 minute అలా మనకి సరిపోతుంది. బెండకాయలు ఎప్పుడు వేపుల్లాగా పులుసుల్లా చేస్తూ ఉంటారు. సో ఇది కొంచెం డిఫరెంట్ కాంబినేషన్, కొత్తగా కూడా ఉంది, బాగుంది. ఓకే అండి. సో టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయి. సో ఇప్పుడు మనం ముందుగా వేసి పెట్టేసుకున్న కట్మిర్చి కొద్దిగా వాటర్ వేస్తున్నాండి. ఓకే, కొద్దిగా గ్రేవీ కోసమా? గ్రేవీ తర్వాత ఇప్పుడు ఇది ఇక్కడ మనం శనగపిండి కదా మనం మిర్చికి వాడింది, అది కొంచెం పీల్ చేసుకుంటుంది సేమ్. ఓకే, సో లాస్ట్ స్టవ్ ఆఫ్ చేసే ముందు మనం కట్మిర్చి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి, సరిపోతుంది. ఓకే, సో వాటర్ వేసిన తర్వాత మనం కొద్దిసేపు అలా వదిలేస్తే ఆ కట్మిర్చి ఈ ఫ్లేవర్స్ మొత్తం ధనియా పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ కూడా బాగా పట్టేస్తాయి ముక్కలు. ఓకే, సో రెడీ అయిపోయింది. ఓకే, ప్లేట్ ఇస్తారా? ఎస్. బాగుంది చూడడానికి చక్కగా. సో బెండి అండ్ కట్మిర్చి కాకుండా మిగతా కాంబినేషన్తో కూడా చేసుకోవచ్చా అండి? కట్మిర్చి, వంకాయ అలాగా చేసుకోవచ్చు. అంటే కొన్ని రకాల వెజిటబుల్స్ తో మనం చేసుకోవచ్చు. ఓకే, చక్కగా మిర్చి వాసన కూడా వస్తుంది అండ్ నెక్స్ట్ మిగతా ఫ్లేవర్స్ కూడా వస్తుంది. చాలా బాగుంది. సో ఫైనల్ గా పైనుంచి కొత్తిమీర. ఓకే, ఓకే, కర్రీ రెడీ అండి. డన్. వావ్. ఓకే, మరి వేడివేడిగా కట్మిర్చి బెండి కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. కట్మిర్చి బెండి కర్రీ తయారు చేయు విధానం: ముందుగా మిరపకాయ బజ్జీలను ముక్కలుగా కట్ చేసి కాకి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. దీంతో కట్మిర్చీలు రెడీ అవుతాయి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో బెండకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత టమాటా ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కట్మిర్చి బెండి కర్రీ రెడీ. కట్మిర్చి బెండి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజు గారు చేసేద్దామా? ఓకే, వావ్, నో డౌట్ దీని టేస్ట్ ఎలా ఉందో వాళ్ళందరూ కూడా అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే చూస్తే తెలిసిపోతుంది కదా ఎలా ఉంటుంది ఏంటి అనేది. నో డౌట్ సూపర్ గా ఉందండి కాంబినేషన్. థాంక్యూ. చాలా బాగుంది. రైస్ కి సైడ్ డిష్ గా కానివ్వండి, రోటీస్ కి కానివ్వండి,
అక్కడేమో కట్మిర్చి టేస్ట్, ఇక్కడేమో బేండి. సూపర్ సూపర్ కాంబినేషన్. కట్మిర్చి బెండి కర్రీ చాలా బాగుందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. దుమ్ము వల్ల తుమ్ములు కానీ దగ్గు కానీ వచ్చినప్పుడు వెంటనే కొత్తిమీరని నలిపి ఆ వాసన చూసినట్లయితే తుమ్ములు దగ్గు తగ్గిపోతాయి. కొత్త కాంబినేషన్ కట్మిర్చి బెండి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా షెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మధురం. మధురం మధురంలో ఈరోజు మనం ఒక సూపర్ స్వీట్ చూడబోతున్నామండి. అదేంటో తెలుసా? ఖర్జూర్ పన్నీర్ హల్వా. అది ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజు గారు, ఈరోజు మీరు మధుర మధురంలో ఖర్జూర్ పన్నీర్ హల్వా చేయబోతున్నారు. అవునండి. పన్నీర్ అండ్ ఖర్జూర్ కాంబినేషన్ అంటే ఇంకా చాలా బాగుంటుంది కదండి, చాలా స్వీట్ గా, అది కూడా హల్వా. సో ఎలా తయారు చేసుకోవాలో మీరు మాకు చేసి చూపించాలి. తప్పకుండా అండి. ఓకే, మరి ఖర్జూర్ పన్నీర్ హల్వాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఖర్జూర్ పన్నీర్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: ఖర్జూరం పేస్ట్ 1 కప్పు, పన్నీర్ తురుము 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, పాలు 1/2 కప్పు, తురిమిన బాదాం కొద్దిగా. రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే. ఖర్జూర్ పన్నీర్ హల్వా ఎలా చేస్తారని చెప్పేసి ఎక్సైటెడ్ చూస్తాను. కానీ సూపర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. యా. సో ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. ఓకే. సో కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం అండ్ కిస్మిస్. సో ఇక్కడ ఖర్జూరం ఏంటంటే కొద్దిగా వాటర్ వేసి సీడ్ తీసేసి పేస్ట్ లా చేసి పెట్టేసుకోవాలి, మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే ఓకే. ఖర్జూరం పేస్ట్ వేసి చెక్క కొన్ని అలా కూడా వేస్తే బాగుంటుందేమో, మధ్యలో ముక్కల కింద వేస్తే బాగుంటుంది. అది వాళ్ళ చాయిస్. ఓకే. అంటే కొంతమంది సేమియాల వాటర్లో వేసుకుంటుంటారు స్వీట్స్ లో. సో అయినా ఎలాగో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి అది అక్కర్లేదు, దాని ఫ్లేవర్ ఎలాగో ఉంటుంది. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అందుకే మొత్తం పేస్ట్ లా చేసేస్తాం. సో దీనికి ఇంకా వేరే షుగర్ కానివ్వండి, బెల్లం కానివ్వండి, అసలు ఏది అవసరం లేదు ఖర్జూరానికి. ఈ స్వీట్నెస్ సరిపోతుంది. అవునండి. సో ఇది పక్కన పెట్టేసుకుని మనం ఓకే లాస్ట్ లో యాడ్ చేస్తాం. యా. సో దీంట్లోనే కొద్దిగా నెయ్యి వేసుకొని ఖర్జూరం పేస్ట్. ఓకే. ఇప్పుడు నార్మల్గా మనం వేరే స్వీట్స్ ఏమైనా చేసుకునేటప్పుడు వేరే షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకునేటప్పుడు దాని బదులు మనం ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు కదండి, ఖర్జూరం పేస్ట్. బాగుంటుంది కదా? బాగుంటుంది. సో ఖర్జూరం అనేది చాలా హెల్దీ, తీసుకుంటూ ఉండాలి అని చెప్పేసి కూడా చెప్తారు కాబట్టి ఒక్కొక్కసారి ఏదైనా స్వీట్ చేసుకున్నప్పుడు ఈ స్వీట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అవునండి. సో ఇది చాలా ఎక్కువ స్వీట్ కాబట్టి కొంచెం పన్నీర్ మనకి తినడానికి కూడా బాగుంటుంది, దీని స్వీట్నెస్ కూడా కొంచెం తగ్గించడానికి యూజ్ అవుతుందని వేస్తారా? లేదండి, అంటే పన్నీర్ కాంబినేషన్ లో బాగుంటుంది. అంటే పన్నీర్ వేయడం వల్ల అంటే మనకు కొంచెం ఆ కోవా ఫ్లేవర్ అనేది వస్తుంది పన్నీర్ తో. సో చాలా బాగుంటుంది. మీరు అన్నట్టుగా పన్నీర్ బదులు ఇక్కడ కోవా కూడా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు, అంటే కొంచెం పచ్చికోవా వేసుకోవచ్చు. పచ్చికోవా. సో ఇలా ఎంతసేపు ఫ్రై చేసుకోవాలండి? కొద్దిసేపు సరిపోతుంది. ఓకే. సో కొద్దిగా పాలు. వావ్. సో పిల్లలు ఎక్కువగా చాక్లెట్ అంటే ఇష్టపడతారు కాబట్టి ఇది చాక్లెట్ అని చెప్పేసి కూడా ఇచ్చేయచ్చు. కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టేసి అంటే చిన్న చిన్న షేప్ లో ఏదన్నా మౌల్డ్స్ లో వేసి కూడా మనం ఇచ్చేయచ్చు. ఓకే. ఇది కొద్దిగా మనకు దగ్గర రావాలి. అవునా? మరి వాళ్ళకి ఒక చిట్కా చూద్దాం. ఓకే. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. చర్మం పాలిపోయినట్లుగా అనిపిస్తే బొప్పాయి గుజ్జుని చర్మంపై రుద్దుకున్నట్లయితే చర్మం కొత్త కాంతిని సంతరించుకుంటుంది. చిట్కా చూసారుగా? ఓకే. ఓకే అండి. సో ఇది దగ్గర పడింది. సో ఇక్కడ తురిమిన పన్నీర్, ఓకే, అలాగే మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్. అండ్ ఇది చాలా ఫాస్ట్ గా అయిపోయే హల్వా కదండి? చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. వావ్, మంచి హెల్దీ కూడా. సో ఖర్జూరం తినని వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాపీగా ఇలా చేసి ఇచ్చేయచ్చు. ఓకే అండి, రెడీ అయిపోయింది. సో పన్నీర్ వేసాక జస్ట్ ఫ్యూ సెకండ్స్ ఉంచితే సరిపోతుందండి? సరిపోతుందండి. ఓకే. బౌల్ ఇస్తారా? ఎస్.
చాలా సింపుల్, చాలా ఈజీ. జస్ట్ మనం ఖర్జూరాన్ని కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలంతే. అంతేనండి, మిగతా ప్రాసెస్ ఫాస్ట్గా అయిపోతుంది. జస్ట్ ఒక 5 minutesలో అయిపోయింది అంత డిష్. ఇంకా ఖర్జూరం పేస్ట్ ఎక్కువ వేయించని కూడా అక్కర్లేదు కదండి, అక్కర్లేదు, ఒక 2 minutes సరిపోతుంది. సో మనం వేసిన నెయ్యి దాంట్లో కొంచెం కలిసిపోతే సరిపోతుంది. ఓకే, ఫైనల్గా తురిమిన బాదం. ఓకే, ఓకే, వావ్, చాలా ఫాస్ట్ గా ఈజీగా చేస్తారండి. సూపర్, ఖర్జూర్ పన్నీర్ స్వీట్. మరి ఇప్పుడు మా కార్వింగ్ చేసి చూపిస్తారా? తప్పకుండా. 2 అరటిపళ్ళు, చాపింగ్ yes, ఏం చేస్తున్నారండి దాంట్లో? డక్స్ చేస్తున్నాను. డక్స్, ఓకే, కొద్దిగా స్లాంట్ కట్ చేస్తున్నాను. ఓకే, ఇలా నిలబడతాయి. ఓకే, సో ఇక్కడ స్టెమ్ పార్ట్ దగ్గర మనకు హెడ్ వస్తుందండి. ఇది కొంచెం ట్రిమ్ చేస్తున్నాం. ఓకే, సో పైన ముచ్చుకలు ఉన్న చోటే ఉన్నాయే తీసుకోవాలి మనం అరటిపళ్ళు. అవునండి, అది కూడా కొంచెం మంచి సైజ్గా ఉన్న చూసి తీసుకోవాలి. సో వింగ్స్ వచ్చేసి దీంట్లోంచి మనం స్కిన్ ఓపెన్ చేస్తాం. వావ్, సో మీరు ఆ కట్ చేసిన షేప్ కాస్త టైల్ లా వెళ్ళిపోతుంది కదండి. అవునండి, సో ఇలా వచ్చేస్తుంది. వావ్, సో ఇక్కడ సింపుల్ గా ఈజీగా ఉంది. బీక్స్ వచ్చేసి టూత్ పిక్, ఓకే, అంటే షార్ప్ ఎడ్జ్ ఉంది అది. సో వింగ్స్ కొంచెం ఓపెన్ గా కనపడడానికి ఓకే, ఇక్కడ చేసినట్టయితే మనం జస్ట్ ఇలా విచ్చుకున్నట్టుగా ఉంటుంది, అలాగే ఉండిపోతాయి. వావ్, సో ఇక్కడ బేక్ పెట్టేస్తున్నాం. టూత్ పిక్ ఎడ్జ్ కనుక కట్ చేసి మనం పెట్టుకున్నట్టయితే అది షార్ప్ గా ఉంటుంది కాబట్టి సెట్ అయిపోతుంది. సెట్ అయిపోతుంది. సో టూత్ పిక్ తో ఇప్పుడు చిన్నగా రంధ్రం చేసుకుని, ఓకే, సో ఇక్కడ ఆనియన్ సీడ్ పెడుతున్నానండి. ఓకే, సో ఇవి కూడా చక్కగా ఆ షేప్ లో బాగా అనిపిస్తాయి. ఎస్ అండి. వావ్, చాలా బాగుంది. వేసుకోవడం కూడా చాలా సింపుల్, చాలా సింపుల్, సీరియస్లీ. ఓకే, రెడీ అండి. వావ్, సూపర్, చాలా బాగుందండి. థ్యాంక్ యూ. వావ్, చక్కటి కార్వింగ్ తో పాటు ఖర్జూర్ పన్నీర్ హల్వా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. ఖర్జూర్ పన్నీర్ హల్వా తయారు చేయు విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఖర్జూరం పేస్ట్ వేసి వేగాక పాలు పోసి దగ్గర పడనివ్వాలి. దీనిలో పన్నీర్ తురుము, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తురిమిన బాదాంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఖర్జూర్ పన్నీర్ హల్వా రెడీ. ఖర్జూర్ పన్నీర్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి దీని టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. రాజు గారు, టేస్ట్ చేద్దామా? ఓకే. వావ్, చాలా 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 బాగుందండి. ఆ ఖర్జూర్ పేస్ట్, దాంట్లో పన్నీర్, మీరు అన్నట్టుగా కోవా వేసిన టేస్ట్ వస్తుంది. నిజంగా చాలా టేస్టీగా ఉంది. అండ్ దానికి తోడు డ్రై ఫ్రూట్స్. వావ్, సూపర్. అండ్ చాలా ఈజీ కూడా చేసుకోవడం, చాలా హెల్దీ. సో ఆలస్యం చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఆస్మాతో బాధపడేవారు పసుపు కొమ్ముల్ని గోరువెచ్చటి నీళ్ళలో కలిపి తీసుకుంటున్నట్లయితే ఆస్మా నుండి దూరం అవ్వచ్చు. మరి ఇప్పుడు ఊరించే వంటలు ఏంటో చూద్దామా? ఓకే, మరి మంచి మంచి వంటలు చేయడానికి మా ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి.
హాయ్ అండి. మీ పేరు? ఉషశ్రీ అండి. ఉషశ్రీ గారు ఎక్కడి నుంచి వచ్చారు? కుకట్పల్లి నుంచి. ఏం చేస్తూ ఉంటారండి? నేను బ్యూటిషియనా? అవునండి. వావ్, పార్లర్ ఉందా మీకు? ఉందండి. ఓకే. హాయ్. హాయ్. నీ పేరు? హారిక. హారిక, నువ్వే చదువుకుంటున్నావు? నేను బీటెక్ థర్డ్ ఇయర్. బీటెక్ థర్డ్ ఇయర్. ఎక్కడ ఉంటావు? ఉప్పల్లో ఉంటాను. ఉప్పల్లో. ఓకే, మీ ఇద్దరు పరిచయం ఉందా? ఉందండి. మా పిన్ని తను. మీ పిన్నియా? అసలు అలా అనిపించట్లేదు. ఓకే, మరి ఇద్దరు ఫస్ట్ ఎవరు వంట చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఏం చేస్తావు? మక్కై పాలక్ రైస్. మక్కై పాలక్ రైస్. ఓకే, మరి మక్కై పాలక్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మక్కై పాలక్ రైస్ కి కావలసిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, పాలకూర పేస్ట్ 1 కప్పు, బియ్యం 2 కప్పులు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, తరిగిన ఉల్లిపాయ 1, యాలకులు లవంగాలు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉడికించిన పచ్చి బఠానీ 1/2 కప్పు, ఉడికించిన బీన్స్ కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూను. మక్కై పాలక్ రైస్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారుగా. ఓకే హారిక, స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ పాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేయాలి. అక్కడ లైటర్ ఉంది ఇవ్వ. సో ఖాళీగా ఉన్నప్పుడు వంటలు చేస్తూ ఉంటావా? చేస్తా. ఆయిల్ తీసుకుందాం. ఓకే. ఓకే, ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ జీడిపప్పును అవన్నీ వేగేద్దాం. వేయించి పెట్టుకోవాలా? ఓకే. లవంగం ఇలాచీ కూడా వేయించేసుకోవాలి. ఓకే. ఏంటి ఇవి వేయించి పక్కన ఉంచడానికి కదా? లేదు, రైస్ లో డైరెక్ట్ రైస్ లో అవుతుంది. అక్కడ వూడెన్ స్టిక్ ఉంది, తీసుకో. ఇది కొంచెం వేగాలి. ఓకే, వేగిపోయాయి ఆల్రెడీ. నువ్వు మిగతాది నువ్వు మెల్లిగా తీసివేసేలో మాడిపోతాయి కూడా. అదొక. నెక్స్ట్ ఆనియన్ వేద్దాం. నీకు ఎవరు నేర్పించారు ఈ వంట? మా పిన్నియే. అది వేసే. నేను చెప్పానా ఇదో నువ్వు వేసేలో మాడిపోతాయి కూడా అని? అలానే అయింది. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేద్దాం. అన్ని పచ్చిమిరకాయలు వేస్తారా? ఇంకా కారం వేయం కదా. ఇంకా కారం వేయరా? ఓకే. అంటే చాలా మటుకు అందరూ ఏం చేస్తారంటే కొన్ని పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కొద్దిగా కారం ఇలా యాడ్ చేస్తున్నారు. ఇంకా కారం ఏమేమి ఉండదు, ఓన్లీ పచ్చిమిర్చి. సో మీ పిన్ని నేర్పించారు ఈ వంట? అవును. పిన్ని నీకు రైస్ ఐటమ్ చెప్పారు, మరి మీరేం చేస్తున్నారండి? మీరేం వంట చేస్తున్నారు? మిక్స్డ్ వెజిటేబుల్ పకోడీ చేస్తున్నాను. పకోడీ ఎవరన్నా బాగాలేదు అంటారా? ఏమో, నాదే బాగుంటుంది. నీకేమో రైస్ ఐటమ్ చెప్పారు. నాదే బాగుంటుంది. నీదే బాగుంటుందా పకోడీ కన్నా? పకోడీ కూడా తిన్నావా నువ్వు? పకోడీ ఎప్పుడు చేసుకునేది కదా, ఏదో మిక్స్ వెజిటేబుల్ అంట, అంతే కదా. ఏదో మిక్స్డ్ వెజిటేబుల్ అంతే కదా. అంటే నాది మక్కై పాలక్ కదా. వేసారా? మీరు నేర్పించిన పాపానికి మిమ్మల్ని ఎన్నంటుందా? అంటే చిన్న పాప కదండి. పాపం, చిన్న పాప. ఓకే ఓకే, ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇంకా నెక్స్ట్ స్వీట్ కార్న్ వేసుకుందాం. స్వీట్ కార్న్ కప్ మొత్తం ఉడికించి పెట్టావా? ఉడికి. ఓకే, వేసేసుకో. గాజులు అలా మాడిపోతూనే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ క్యారెట్ వేసేసుకుందాం, ఉడికించిన క్యారెట్. ఓకే. మకాయ్ అంటే ఏంటి? స్వీట్ కార్న్. స్వీట్ కార్న్. స్వీట్ కార్న్ ని మకాయ్ అంటారా? అవును. ఏ భాష అది? ఇంగ్లీష్. ఇంగ్లీషా? అవును. సారీ, నాకు ఐడియా లేదు, అందుకని చెప్పేసి అడిగాను. నెక్స్ట్ బఠానీ వేసేసుకున్నాం. ఓకే, ఇవి కూడా ఉడికించి తీసుకున్నా? ఉడికించిన. ఓకే. బీన్స్ కూడా ఉడికించిన బీన్స్. ఉడికించిన. ఓకే, నువ్వు అన్నట్టుగా నీదే ఏదో బాగున్నట్టు అనిపిస్తుంది. చెప్పా కదా నాదే బాగుంటుందని. నీదే బాగుంటుందా? అవును. చూద్దాం అయిపోయాక ఎవరిది బాగుంటుందో. అవునా? సో ఎవరు ఎన్ని రకాలుగా చేసినా ఫైనల్ గా ఉప్పుతో ఉంటుంది, ఉప్పుతో కూడా ఉంటుంది మొత్తం. సో ఉప్పు అనేది ఎవరు కరెక్ట్ చేస్తే వాళ్ళకి బాగుంటుంది. అవును, మా పిన్ని చెప్తుందిలే నాకు. ఎక్కువ చెప్పేయండి. ఒక టేస్ట్ పిల్లలు 2 వేయమని చెప్తాను, అప్పుడు నేను విన్నర్ అయిపోతాను. కాంపిటీషన్ అమ్మా. నేను వేస్తాలే, నాకు తెలుసు సాల్ట్ ఎలా వేయడం తెలుసా. ఓకే, అదే కాన్ఫిడెన్స్ తో ఉండు, బాజీ. నేను టేస్ట్ చేయాలి కాబట్టి పక్కన నేను కూడా చెప్తాను.
ఆల్రెడీ ఉడికించేసావుగా. ఇప్పుడు ఇప్పుడు పాలక్ అంటే ఇది పాలకూర మిక్సీ పట్టేసింది. పాలకూర ఉడికించావా? ఉడికించి గ్రైండ్ చేసింది. ఓకే. సో ఈ కప్ మొత్తం వేసేస్తాను. పాలకూర ఉడికించేటప్పుడు ఏమైనా వేసావా? ఉత్త పాలకూర? లేదు, జస్ట్ పాలకూర అండి. ఓకే. కలిపేయాలా? కలుపుకో. కలిపే అంట ఆర్డర్ చేస్తున్నా. మొత్తం పీసెస్ పెట్టేదాకా కలిపేస్తే చాలు. తక్కువ చేసేస్తాను. మీ కాలేజ్లో మీ క్లాస్ రూమ్లో నీదేనా డామినేషన్ మొత్తం? గర్ల్సే కదా కామన్గా డామినేషన్ అంటే. ఇంకా గర్ల్స్ అందరిది కదా. మీరంతా గర్ల్స్ కాలేజా? లేదు, కోయడే. కోయిడే. గర్ల్స్ డామినేషన్ ఉంటుందంటావా? ఇంకా ఎక్కడైనా అంతే కదా. ఎక్కడైనా అంతే ఉండదులే. మా కాలేజ్లో అయితే అంతే. మీ కాలేజ్లో అలాగా వాళ్ళందరూ ఇట్లా నీదేనా ఎక్కువ ఉంటుంది? ఇంకా మా గ్యాంగ్ ఉంటుంది, సో మేము అందరం. నువ్వేలా ఉన్నావు అంటే గ్యాంగ్ కలిసి ఇంకెలా ఉంటుందో బాబోయ్. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాం. ఓకే. చూడండి, బాగా చూడండి ఎంత వేస్తుందో సాల్ట్. సరిపోద్దా? కొంచెం కలిపాక మళ్ళీ వేస్తా. ఓకే. అసలుకే ఇక్కడ టేస్ట్ చూసి వండడాలు లాంటివి ఏం ఉండవు. అట్లా ఏం లేదు. అట్లా ఏం లేదా? చూడండి, బాగా చూడండి ఎంత వేసిందో. ఇప్పటికి 2 స్పూన్లు వేసింది. హాఫ్ స్పూనే వేసా. హాఫ్ స్పూన్ వేసావా? గుర్తుందా? అయితే ఓకే. ఇప్పుడు హాఫ్. ఇంకో హాఫ్. 3 హాఫ్లు. 3 హాఫ్లు. 1.5. అగో 4. కొంచెం కొంచెమే వేస్తున్నా నేను. ఓకే, నీ ఇష్టం. వేస్తున్నా మాటల్లో ఉండి మర్చిపోయి ఇంకెక్కువ వేయగలవు. లేదు, ఇంకా చాలు. ఇంకా చాలా ఎక్కువ అయితే తినలేము, కానీ తక్కువైనా తినొచ్చులేండి. తక్కువైనా టేస్ట్ బాగోదు కదా. ఇవన్నీ కలిపారు కదా, బాగానే ఉంటుంది. బాగుంటుందా? సరిపోయిందంటారా? సరిపోయిందంట. మనం విన్నర్ కావాలి కదా. ఓ, విన్నర్ అక్కడ కావాలి కాబట్టి నీకేం చెప్పారు ఇప్పుడు పిన్ని గారు? సో కొంచెం ఇది వేద్దాం, అల్లం వేద్దాం. అల్లం వేద్దామా? అంతే, చాలు. చాలా. ఇప్పుడు ఇంకా రైస్ లాస్ట్. ఉప్పు బాగా కలుపుకున్నావా ఇందులో? కలుపుతా. నన్ను హెల్ప్ అడిగితే నేను కలుపుతా. హెల్ప్ చేయరా? ఓకే. అడగకుండానే చేస్తారేమో అనుకున్నా. నువ్వు ఆర్డర్లు చేస్తున్నావు కదా, అందుకని. మామూలుగా ఆర్డర్ కాదు, నేను ఊరికే అన్నా. మామూలుగానే అలా చేస్తాను. పాపం టెన్షన్ పడే వాళ్ళకి, భయపడే వాళ్ళకి నేను చేస్తాను. నీకు అసలు అలాంటి ఏం లేవుగా? అయ్యా, నాకు భయం ఉంది చాలా. చూసారా, నాకు భయం ఉంది చాలా. అది కూడా ఎంత డిమాండ్ చెప్పారు. ఓకే. రైస్ వేయడం అయిపోయిందా? మీరు కలుపుతలేరు కదా నాకు. కలపట్లేదు మీరు నాకు. కలుపుతుంటే వేయాలి. నిజంగా చూడడానికి బాగుంది కలర్ఫుల్గా. క్యారెట్, కార్న్, బీన్స్ కదా, అందుకే చెప్పాను. పాలక్ పేస్ట్. మీరు మా పిన్నికే సపోర్ట్ చేస్తున్నారు, అందుకే నాకేం హెల్ప్ చేయట్లేదు. పిన్నికి సపోర్ట్ చేశాను. అసలు ఆవిడ ఏం చేస్తున్నారని సపోర్ట్ చేశాను చెప్పు. స్టార్టింగ్లోనే తనకే మాట్లాడుతున్నారు. అప్పుడు నీతోనే మాట్లాడుతున్నాను నేను. మాట్లాడడం నా దగ్గర ఈ టాలెంట్ కూడా ఉందా? అలగడాలు, పక్కన వాళ్ళు మీరు తోసేయడాలు. అమ్మో, జాగ్రత్తగా ఉండాలి మేడం. ఇంకేమన్నా? ఇంకా లాస్ట్ కొత్తిమీర వేసేస్తే అయిపోద్ది. అంతేనా? బాగాలేదు చూడడానికి. అయినా చూడడానికి ఎలా ఉన్నా తినడానికి నాదే బాగుంటుంది కదా. అన్నీ నువ్వే చెప్పేసుకో. నేను చెప్తానుగా. అయిపోయిందని అడుగుతున్నారు, ఇంకేమన్నా మిగిలిపోయిందేమో అంటే. నాతో పని ఏమన్నా అయిపోయిందా? ఇంకేం లేదు, అయిపోయింది. లేదా? ఓకే. మీ ఫ్రెండ్స్ని ఆడుకుంటావు అనుకుంటా. మీ ఫ్రెండ్స్ని, మీ జూనియర్స్ని. జూనియర్స్ని అంటే ఇంకా ర్యాగింగ్ చేయాలి కదా. చేయాలి కదా. తీసుకెళ్ళి స్టేషన్లో పారేస్తాం ర్యాగింగ్ చేస్తే. అంత సివియర్ ర్యాగింగ్ ఏం చేయం మేము. ఏమో, ఏదో చూస్తే నాకు భయం వేస్తుంది బాబోయ్. పాపం జూనియర్స్ కదా, అలా ఏం చేయను. ఫోన్లే. ఇంకా కొత్తిమీర వేసేసి. ఓకే. అది ఉప్పు సరిపోయిందా? సరిపోయింది. నేను టెన్షన్ పెట్టాలనుకుంటున్నాను. నేను తిని మీరే చెప్తారు చూడండి సరిపోయిందా లేదు. అవునా? సరే. ఆఫ్ చేసేనా స్టవ్? ఇంకా ఆఫ్ చేసేయండి. అయిపోయింది. ఓకే, అయిపోయిందా?
స్టవ్ ఆఫ్ చేశాక నిమ్మరసం పిండేసుకుందాం. ఓకే, అందులో సీడ్స్ తీసావా? పొరపాటున రాజుగారు ఇలా ఫేస్ చూడడానికి నోట్లో పెట్టుకున్నప్పుడు ఈ సీడే వచ్చింది అనుకోండి, చేదు వచ్చేస్తుంది. సో మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేసుకోండి. ఓకే, నువ్వు మాటలన్నీ మాట్లాడుతావు, పని అంత స్లోగా చేస్తావు తెలుసా? స్లోగా చేస్తా, ఎంత ఫాస్ట్గా అయిపోయింది అది. అవునా, అలా అనిపించిందా నీకు? స్లోగా ఇన్ ద సెన్స్ కలపడం, ఇదో మెల్లి కలిపితే అవన్నీ అలానే ఉంటాయి, అందుకే అలా. ఓకే, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఇంకానా? కొంచెం పైన అయిపోయిందా? ఏం రెడీ అయింది? మక్కాయి పాలక్ రైస్. ఓకే, మరి వేడి వేడిగా మక్కాయి పాలక్ రైస్ రెడీ అయిపోయిందండి. చేసి చూసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. మక్కాయి పాలక్ రైస్ తయారు చేయు విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు, లవంగాలు, యాలకులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన స్వీట్ కార్న్, ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన పచ్చి బఠానీలు, ఉడికించిన బీన్స్ వేసి వేగనివ్వాలి. తర్వాత పాలకూర పేస్ట్, ఉప్పు వేసి వేగాక అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీర జల్లి స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మక్కాయి పాలక్ రైస్ రెడీ. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కడుపు నొప్పితో బాధపడేవారు తెల్ల ఉల్లిపాయ రసంలో సైంధవ లవణం కలుపుకుని తీసుకున్నట్లయితే కడుపు నొప్పి నుంచి విముక్తి లభిస్తుంది. ఓకే, విజయశ్రీ గారు, ఇప్పుడు మీ టర్న్. మీరేం చేస్తున్నారు? వెజ్ మిక్స్ పకోడీ. మిక్స్ వెజ్ పకోడీ. అవునండి. వావ్, ఇక్కడ కూడా చక్కగా చాలా మటుకు వెజిటబుల్స్ యాడ్ చేశారు. ఇక్కడ కూడా మొత్తం వెజిటబుల్స్ తోనే చేస్తున్నారు. సో చూద్దాం మీ ఇద్దరు ఎవరి డిష్ బాగుంటుందో. మరి ముందుగా మిక్స్ వెజ్ పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మిక్స్డ్ వెజ్ పకోడీకి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, ఉడికించిన క్యారెట్ 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన క్యాబేజ్ 1 కప్పు, కారం తగినంత, వంట సోడా చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. గారు స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ ఫస్ట్ స్టవ్ ఆన్ అంటే చేయాలి. ఆయిల్ వేడెక్కే వరకు మనం ఇందులో అన్ని కలిపేసుకుందాం. అప్పటికప్పుడు కలిపేసుకొని వేసుకోవడమేనా? సూపర్. అక్కడ ఆయిల్ ఉంది, తీసుకోండి. మిక్స్ వెజ్ పకోడీ. ఆయిల్ వేడెక్కే వరకు మనము ఫస్ట్ శనగపిండి వేద్దాం. ఫస్ట్ శనగపిండి. ఓకే, సో ఇప్పుడు పకోడీ మిశ్రమం రెడీ చేసుకోవడమే. చేస్తారు. ఓకే, సో ఇలా ఆయిల్ వేడయ్యేలోపు హ్యాపీగా చేసుకోవచ్చు. తర్వాత కార్న్ ఫ్లోర్ వేద్దాం. ఓకే, క్రిస్పీనెస్ కోసమా? అవును. అంత పడుతుందా కార్న్ ఫ్లోర్? ఓకే, తర్వాత క్యాబేజీ. ఓకే, తర్వాత ఇది వేద్దాం, గోధుమ. ఓకే, కొద్దిగా క్యాబేజ్, కొద్దిగా గోబీ, ఇంకా క్యాప్సికమ్. క్యాప్సికమ్. ఓ, క్యారెట్ ఉడకబెట్టింది. ఉడికించారా? ఓకే, ఆనియన్స్. ఓకే. ఇన్ని ఉల్లిపాయల అంటే ఉల్లిపాయలతోనే కదా పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. మిక్స్ వెజ్ కూడా అన్నారు కదా. కూరగాయలు ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే ఇంకా కూర బాగుంటుంది. ఓకే, తర్వాత బీన్స్. ఓకే, ఉడికించారా? ఇవి ఇవి కూడా ఉడికించాను. ఓకే, కొంచెం కరివేపాకు. ఓ, కొంచెం కొత్తిమీర. ఓకే, కొంచెం సోడా, తినే సోడా. ఓకే, ఓ, నెక్స్ట్ కారం. కారం.
ఇది కారం కారంగా ఉంటేనే బాగుంటుందా? కొంచెం సాల్ట్. ఓకే, అంత కారం ఇంతే ఉప్పా? సరిపోతుంది. ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు సో ఇప్పుడు కలిపి పకోడీ పిండిలా కలిపేసుకోవాలా? కలిపేసుకుందాం. ఓకే, సో ఈ ఉల్లిపాయలు వాటిలో ఉన్న వాటర్ తోనే మనం ఇది కలిపేసుకోవచ్చు. కావాలనుకుంటే అప్పుడు కొద్దిగా కొంచెం వాటర్ యాడ్ water. చేసుకోవచ్చు. మీరే ట్రై చేస్తారా ఇంట్లో ఇది? నేనే ట్రై చేశాను. రెగ్యులర్ గా చేస్తూ ఉంటారా? అంటే పిల్లలకి స్కూల్ నుంచి వస్తారు కదా, సాయంకాలం స్నాక్ ఐటమ్ లాగా ఉంటది కదా అని ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, ఇంకేం వెరైటీస్ చేస్తుంటారండి మీరు? అంటే ఇవన్నీ కాకుండా కూడా స్వీట్లు చేస్తాను, మా పిల్లలకి చాలా ఇష్టం. స్వీట్సా? అంటే మామూలుగా స్నాక్స్ కదా, అవి స్వీట్లు చేస్తాను, సమోసా లాంటివి చేసేస్తాను. ఓ, స్వీట్ సమోసానా? ఆయిల్ కూడా కాయిపోయింది. ఇలా వాటర్ ఏమంటారా? కొంచెం కొంచెం అక్కడే ఉన్నాయి, తీసుకోండి. మరి బాగా పలచగా ఉంటే కూడా బాగుండదు. అవును, పకోడీ కొంచెం పొడి పొడిగా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. సో మీకు ఏమైనా చిట్కాలు తెలుసా? తెలుసండి. చెప్పండి. అంటే మనకి ముఖం మీద కొంచెం బొట్టుమేలు వస్తాయి కదండి, వాటిని ఏం చేయాలంటే నిమ్మకాయ తేనె పెట్టి అప్లై చేయాలి. తర్వాత వెంటనే ఒక 5 minutes తర్వాత టమాటా జ్యూస్ పెట్టి అప్లై చేస్తే మచ్చలు బొట్టుమేలు అన్నీ పోతాయి. ఓ, బాగుంది చిట్కా కదా. అయిపోయిందండి మీరు? కలపడం అయిపోయింది. ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్నగా పకోడీ లాగా వేసేస్తాం. ఓకే, వావ్, పకోడీలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు? బజ్జీలు, మళ్ళీ అందులో ఇప్పుడు చలికాలం కదండి, వేడి వేడిగా పకోడీలు తినాలనిపిస్తుంది. ఎస్, అంటే కొద్దిగా ఎండలు స్టార్ట్ అయ్యాయి, అయినా సరే కొద్దిగా చలి ఉంది కాబట్టి సో ఇవైతే మనకి డిష్ రెడీ కదండి. అవునండి. మిక్స్ వెజ్ పకోడీ. అవునండి. ఓకే, అయిపోయినట్టున్నాయి కదండి. అయిపోయాయి. తీసేద్దామా? తీసేద్దాం. వావ్, సో ఇందులో మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అలా యాడ్ చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు. జస్ట్ ఇవే కాకుండా. ఓకే, రెడీ? రెడీ అండి. ఏం రెడీ అండి? వెజ్ పకోడీ. మిక్స్ వెజ్ పకోడీ వేడి వేడిగా రెడీ అయిపోయింది. వావ్, చూస్తుండే నోరు ఊరిపోతుందండి ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని. ఓకే, మరి టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. మిక్స్డ్ వెజ్ పకోడీ తయారు చేయు విధానం. ఒక బౌల్లో శనగపిండి, కాలీఫ్లవర్, క్యాప్సికం ముక్కలు, ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన బీన్స్, కరివేపాకు, కొత్తిమీర, వంట సోడా, కారం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మిక్స్డ్ వెజ్ పకోడీ రెడీ. తయారీ విధానం చూసారుగా. ఓకే, రాజు గారు, 2 డిషెస్ కూడా రెడీ అయిపోయాయి. పిన్ని కూతురు ఇద్దరు కూడా పోటీ మీద మరీ చేశారు. ఓకే, మరి ముందుగా మకాయి పాలక్ రైస్ టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే అండి, చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది. టేస్ట్ చేయండి. ఓకే, మరి నెక్స్ట్ మిక్స్ వెజ్ పకోడీ టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. సో 2 కూడా చాలా బాగున్నాయి.
సో రెండిట్లో బెస్ట్ ఏదనేది మీరే చెప్పాలి రాజు గారు. ఇద్దరు కూడా బాగా చేశారు. సో పకోడీ క్రిస్పీగా చాలా బాగుంది. అంటే అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేశారు కదా, గోబీ, క్యాబేజ్, తర్వాత క్యాప్సికమ్, ఇలా. సో అన్ని టేస్ట్ కూడా తెలుస్తూ ఉన్నాయి దీంట్లో. రైస్లో మీరు అంటే వండుకున్నప్పుడు తర్వాత దాంట్లో వేసిన తర్వాత కూడా ఓవర్గా మిక్స్ చేసేసారు. సో అది ముక్కలు ముక్కలుగా అయిపోయింది రైస్. సో అంటే డిస్ప్లే అనేది కూడా మెయిన్ మనకి. సో ఫైనల్ మనం ఎలా డిస్ప్లే చేస్తున్నాం అనేది కూడా మెయిన్, అది కూడా పట్టించుకోవాలి. సో టేస్ట్ పరంగా అంటే నేను జస్ట్ ఆ పాయింట్స్ చెప్తున్నాను. సో దానివల్ల దాన్ని మైనస్ ఏం చేయట్లేదు. సో టేస్ట్ పరంగా పకోడీ చాలా బాగుంది. పకోడీ చాలా టేస్టీగా ఉంది. సీరియస్లీ నీది కూడా చాలా బాగుంది. దాని మీద ఏం కాదు, మా పిన్నియే కదా. మా పిన్నియే కదా. ఓ ఉషా గారు కంగ్రాచులేషన్స్ అండి. నిజంగా మీ పకోడీలు క్రిస్పీగా చాలా టేస్టీగా, రాజు గారు అన్నట్టు ప్రతి ఒక్క వెజిటబుల్ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. చాలా బాగుందండి. మన ఇంత మంచి పకోడీ మీరు మాకు చేసి చూపించినందుకు గాను ఈటీవీ అభిరుచి వారి తరఫు నుండి బ్యూటిఫుల్ శారీ. కంగ్రాట్స్ అండి. ఓకే హారిక, సో నువ్వు చాలా బాగా చేసావు, చాలా బాగుంది. కానీ నీ దాని మీద 1% మాత్రం పిన్నిగడ్డి బాగుంది అంతే. సో ఇంత మంచి డిష్ నువ్వు కూడా పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ. సిఎంఆర్ విశాఖ వారి తరఫు నుండి గిఫ్ట్. ఓకే, మరి మీరు కూడా ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఊరించే వంటలు చూసారుగా, ఇప్పుడు మీకోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. క్యాబేజ్ని ఉడికించేటప్పుడు వచ్చే వాసన చాలా మందికి పడదు, కాబట్టి క్యాబేజ్ని ఉడికించేటప్పుడు అందులో చిన్న అల్లం ముక్క వేసినట్లయితే ఆ వాసన రాకుండా ఉంటుంది. ఈరోజు వంటలన్నీ బాగున్నాయి కదండి. మరి వాటిలోని పోషక విలువల గురించి డాక్టర్ అర్ణ గారు చెప్తారు, విందాం. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన కట్ మిర్చి బేండి కర్రీలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. కట్ మిర్చి అంటే మిర్చినే హై క్యాలరీ, మళ్ళీ దాన్ని బేండితో వేసి వాడేటప్పుడు ఏమవుతుందంటే మనకు కాస్త ఆ పోషక విలువలు తగినట్టే. సో ఇలాంటి రెసిపీస్ ఏంటంటే అవి మనం రెగ్యులర్గా వండుకునేవి కావు, ట్రెడిషనల్ రెసిపీస్ కూడా కావు. ఒక్కొక్కసారి ఏంటంటే ట్రెడిషనల్ రెసిపీస్లో మనం చిన్న చిన్న మార్పులు చేసుకొని ఈ కాలం తగినట్టుగా కూడా ట్రై చేసుకుంటే ఓకే. కానీ ఇవి కంప్లీట్గా ఒక డిఫరెంట్ రెసిపీస్ కాబట్టి అరుదుగా రేర్గా తీసుకుంటేనే మంచిది, రెగ్యులర్గా తీసుకోవడం అంత మంచిది కాదు. ఇక మధురంలో చూసిన ఖర్జూరం పన్నీర్ హల్వా చాలా కొత్త ప్రయోగం అండి, హ్యాపీగా ఉంది. ఇప్పుడు ముందు చూసింది కూడా కొత్త ప్రయోగమే, అంటే ఆ కట్ మిర్చి బెండి కర్రీ. దానికంటే కూడా ఇలాంటి ప్రయోగాలు చాలా మంచివి, ఎందుకంటే షుగర్ లేకుండా కేవలం ఖర్జూరంతో ఒక స్వీట్ చేసుకోవడం అన్నది చాలా కొత్త కాన్సెప్ట్, మంచిది కూడాను. ఖర్జూరంలో ఉన్న పోషక విలువలు అనేకం. డ్రై ఫ్రూట్స్ మనకు వరప్రసాదం అండి, దాన్ని కరెక్ట్గా లిమిట్లో తీసుకోవాలి. చాలా మటుకు అది చిన్నపిల్లలకు ఒక ఏజ్ అంటే 45 years తర్వాత వాళ్ళకి చాలా ఉపయోగం. మనకు నరాల బలహీనత కానివ్వండి, చాలా కామన్ ఇది. మీరు పెద్దవాళ్ళని చూస్తే వాళ్ళ కామన్ కంప్లైంట్ ఏంటంటే వాళ్ళు తిరగాలి చేయాలి అని ఉంటే కూడాను వాళ్ళకి ఇలాంటి సమస్యల మూలాన వాళ్ళకి అది ప్రాబ్లమాటిక్గా అనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే మనం ఈ వయసు నుంచే కూడా చాలా ప్రిపేర్డ్గా ఉండాలి, అంటే ఇలాంటివి ఆహారంలో చేర్చాలి అనేది మనకు రావాలి. సో ఖర్జూరం పన్నీర్ హల్వా స్వీట్ తీసుకునేటప్పుడు కూడా మనము ఇంటికి గెస్ట్ని పిలుస్తాము. సో మన కల్చర్ ఏంటంటే స్వీట్ చేయడం మన కల్చర్లో ఒక భాగం. సో అలాంటప్పుడు కూడా మనం ఇలాంటి స్వీట్స్ చేసుకుంటే నిజంగా చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా దీన్ని నోట్ చేసుకోండి. ఇక ఊరించే వంటలో కూడా మీరు పకోడీ అనేది మళ్ళీ ట్రెడిషనల్ మిక్స్డ్ వెజ్ పకోడీ. కానీ పకోడీ గురించి మళ్ళీ నాకు సలహా తెలుసు, అది హై క్యాలరీ, మీరు రెగ్యులర్గా తీసుకోవద్దని మీకు తెలుసు. కానీ ఖచ్చితంగా ఒక పాయింట్ ఏంటంటే డీప్ ఫ్రై కూడాను మనం ఇంట్లో చేసుకొనే తీసుకోవాలి. ఇంట్లో చేసుకొని తీసుకునేటప్పుడే దాని ఒక ఎఫెక్ట్ కూడా మనకు చెడుగా కాకుండా మంచిగా ఉంటుంది. అది పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక మక్కం పాలక్ రైస్, ఇలాంటి రైస్లో ఏంటంటే మనం పేరు పెట్టాం కదా మక్కం పాలక్ రైస్ అని. సో చాలా మటుకు మనకు మొక్కజొన్న లేకపోతే కార్న్ లేకపోతే పాలకూరతో ఈ రైస్ చేసుకోవడానికి ట్రై చేయాలి, ఎందుకంటే కావాల్సిన పోషకాలు అందులోనే ఉన్నాయి. లేకపోతే ఇంకో రకమైన వెజిటబుల్ ఒకటి పచ్చి బఠానీలు కానీ అలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చాలా రకాల వెజిటబుల్స్ యాడ్ చేసుకునేటప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. సో మ్యాక్సిమం 2 లేకపోతే 3 ఇలాంటి కాంబినేషన్స్ ఎంచుకుంటే బాగుంటుందండి. అగైన్ పాలకూర కూడా పేస్ట్ చేసుకునే బదులు చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చేసుకుంటే కూడా మనకు యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో మక్కం పాలక్ రైస్, ఖర్జూరం పన్నీర్ హల్వా సూపర్బ్ అండి, అసలు ఎక్సలెంట్. ఇవి రెండు కూడా నోట్ చేసుకొని ట్రై చేసుకోవచ్చు. కట్ మిర్చి బేండి కర్రీ, అలాగే మిక్స్డ్ వెజ్ పకోడీ, ఇవి రెండు కూడా మనం ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటేనే మంచిది. అది కూడా కట్ మిర్చి బేండి కర్రీ నేను చెప్పినట్టుగా ఏ కడీలాగా ట్రై చేసుకుంటే బెటర్ అండి.
పకోడీ అనేది మనం ఇంకేమీ చేయలేము కాబట్టి అది ఎలాగూ వర్షం పడుతున్నప్పుడో లేకపోతే స్పెషల్గా మనకు తినాలి అనిపించినప్పుడే తింటాం కాబట్టి అలాంటప్పుడు తీసుకుంటే బాగుంటుంది. మీరు ఇక్కడికి వచ్చి ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయలేకపోతే లెటర్స్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మీకు తెలిసిన వంటని మాకు రాసి పంపించి బోల్డ్ అని గిఫ్ట్స్ గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు మీరు చేసిన కట్ మిర్చి బెండి కర్రీ, ఖర్జూర్ పన్నీర్ హల్వా రెండు డిఫరెంట్ డిషెస్ కానీ చాలా టేస్టీగా ఉన్నాయండి. కొత్తగా కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఊరించే వంటలు కూడా బాగున్నాయి కదా? వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. తిరిగి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.